ఎన్నో విభిన్న చిత్రాలని ప్రేక్షకులకి అందించిన చలనచిత్ర నటుడు నిర్మాత డాక్టర్ హరనాథ్ పోలిచర్లకు అరుదైన గౌరవం లభించింది. విశాఖపట్నంలో జరిగిన ఎన్టీఆర్ 29వ వర్ధంతి ఏఎన్ఆర్ శత జయంతి ముగింపు ఉత్సవాల సందర్భంగా జరిగిన కార్యక్రమంలో లోకనాయక్ ఫౌండేషన్ లైఫ్ అచీవ్మెంట్ పురస్కారాన్ని ఆయన అందుకోగా ఈ కార్యక్రమంలో వివిధ రంగాలకి చెందిన విశిష్ట అతిథులు పాల్గొనడం విశేషం. మొన్న రీసెంట్గా డ్రిల్ అనే ఒక మూవీ చేశాను. అది వచ్చేసి లవ్ జిహాద్ మీద. మున్ముందు కూడా ఇప్పట్లో ఒక నెక్స్ట్ మూవీ చేస్తున్నాను. దానికి డ్రగ్స్ ఎఫెక్ట్స్ ఏముంటాయి, యంగ్స్టర్స్ మీద ఏముంటాయి, తర్వాత సమాజం మీద డ్రగ్స్ వల్ల ఎటువంటి ఫలితాలు ఉంటాయి, దుష్ఫలితాలు ఉంటాయి అనే దాని మీద చేస్తున్నాను. అలాగే ఆ సినిమాలోనే డిసేబుల్డ్ పీపుల్ అంటే అదర్వైజ్ ఏబుల్డ్ అంటారు, వాళ్ళ రూల్స్ ఏమిటి, వాళ్ళ రైట్స్ ఏమిటి, దాని మీద కూడా ఒక సినిమా చేస్తున్నాను. అలాగే ఈ సినిమాలోనే ఒక అంశంగా ఒక సేవింగ్ ది గర్ల్ చైల్డ్ అంటే ఒక సమాజంలో ఒక గర్ల్ చైల్డ్కి ఈ బాధలు ఎట్లా ఉంటాయి అన్న దాని మీద అంశం మీద కూడా ఈ సినిమా జరుగుతుంది. ఈ సినిమా పేరు ఇంతకుముందు చూసుంటారు. ఒక ఏవి రామారావు గురించి, గారి గురించి రామారావు అంటున్నాను ఎందుకంటే నాకు ఆత్మీయుడు. ఎందుకంటే ఆయన స్ఫూర్తితోనే నేను సినిమాల్లో చేయడం మొదలుపెట్టాను, ఈ ఏవి తయారు చేశాను. తర్వాత నేను అమెరికాకి వెళ్ళినప్పుడు నాకు స్ఫూర్తి కలిగించింది, ఎప్పుడైనా కష్టం ఉన్నప్పుడు ఆయన పాటలే నాకు స్ఫూర్తి కలిగించాయి. ఎప్పుడైనా మెడికల్ కాలేజీలో ఉన్నప్పుడు నేను కష్టపడుతూ ఉంటే మత్తు వదలరా నిద్ర మత్తు వదలరా, మత్తులోన పడితే గమ్మత్తుగా చిత్తవుదురా అనే పాటను గుర్తుపెట్టుకుని చదవడం మొదలుపెట్టాను. అలాగే అమెరికాకి వెళ్ళినప్పుడు ఉద్యోగాలు దొరక్కపోతే ఉందిలే మంచి కాలం ముందున అందరూ సుఖపడాలి నందనందన అనేసి పాటను వెలుక్కు తెచ్చుకుని మైండ్లో ఉంచుకొని, తర్వాత ఎన్ని పనులు చేయాలంటే కూడా దానికి ఒక కృషి ఉండాలి అన్నదాని మీద అన్నగారి పాట, కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులు అవుతారు, తరతరాలకే తరగని వెలుగవుతారు, ఇలా వేలుపులవుతారు అన్న పాట ఒక స్ఫూర్తిగా తీసుకున్నాను. నేను ఒక ఏకలవ్య శిష్యుడిని రామారావు గారికి అని చెప్పేదానికి నాకు గర్వంగా ఉంది. ఇంకా నేను ఎక్కువగా టైం తీసుకోవడానికి లేదు. నెక్స్ట్ మూవీ నేను చేయబోయే మూవీ పేరు వచ్చేసి ఆ స్ఫూర్తితోనే నా తెలుగోడు అని రిజిస్టర్ చేశాను. ఆ సినిమా ఇంతకుముందు చెప్పాను, దానికి డ్రగ్స్ వల్ల ఏముంటుంది, డ్రగ్స్ ఎఫెక్ట్ మీద ఏముంటుంది, డిసేబుల్డ్ పీపుల్ వాళ్ళ రైట్స్ ఏంటి, తర్వాత సేవింగ్ ది గర్ల్ చైల్డ్ దాని మీద ఎట్లా ఉంటుంది అన్న మూవీ మీద చేశాను. For more videos like this, subscribe Big TV channel.